వచ్చిన నా కాంగ్రెస్ ముద్దు బిడ్డలకు మా తమ్ముళ్ళందరూ సోదరుడు ఉమ్మడి మోహన్ రెడ్డి గారు, తమ్ముడు లక్ష్మయ్య గారు, మాజీ ఎంపీ, అలాగే అందరు నాయకులు ఈరోజు నేను దేవరకొండ దాంతో పాటు కనగారి మండలంలో చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మీ అందరిని చూసి ఏం మాట్లాడే అవసరం లేదనిపిస్తుంది. ఇప్పటికే 2 గ్రామాలు, 2 ఎక్కడైనా గోవిందపురం, అలాగే బసిరెడ్డిపల్లి ఏకగ్రీవం ఉన్నాయి. మిగిలిన గ్రామ పంచాయతీ అన్ని కూడా గ్రామ పంచాయతీలో ఏకాభిప్రాయంతో అభ్యర్థుల్ని ఎన్నుకున్న గ్రామ పెద్దలకు, ముఖ్యంగా పోలవరంలో మన సురేందర్ కానీ, పెద్దిరెడ్డి కానీ, మన దుర్గయ్య కానీ అందరూ పోటీ పడ్డ జనరల్ ఆ రోజు అక్కడ రాజమ్మ మన ఇంకన్నా ఒక బీసీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా వారికి ప్రత్యేకంగా సురేందర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తి. అంటే ఆ గ్రామంలో కూడా రెడ్డిల జనాభా మనం ఒక బీసీ యువకులు ఒక అమ్మాయిని పెట్టుకున్నామని చెప్పి మన రాజమ్మని సర్పంచ్గా ఎంకైనా భార్యను పెట్టుకున్నందుకు, అలాగే బసరెడ్డిపల్లి గతంలో సర్పంచ్గా అందుబాటులో ఉండి పనిచేసిన మన ఎంకైనా మళ్ళా ఏకగ్రీవం చేసేందుకు ఆడ కొంచెం సైజులు ఎప్పుడు నా నెంబర్ చిన్నప్పటికీ దున్నేవాడు పోటీ పడ్డాకనే నా మీద గౌరవంతో ఇవాళ ఏకగ్రీవం చేసేందుకు సైజులు కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి ఛాన్స్ వస్తుంటుంది. ముఖ్యంగా పోటీ చేస్తున్న మా అక్క చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, అన్నలకు ఇక్కడ ఇంకా 7 రోజులే ఉన్నది. ఇవాళ 4వ తారీఖు అయిపోయింది. పోయి తిని పడుకునేది. ఇవాళ 5వ తారీఖు వెళ్ళి 6వ రోజు పోలింగ్ 11వ తారీఖు. అంటే మీరు చేయవలసింది ఒకటే, ఆ గ్రామంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నల్గొండ, హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, నల్గొండలో ఎంతమంది ఉన్నారు, మిర్యాలు కూడా బయట ఉన్న వారిని ఫోన్ చేసి రావాలని అడగడం, అవసరం ఉంటే 4 పిల్లలపై వ్యక్తిగతంగా మన కాంగ్రెస్ అభ్యర్థి, మన మినిస్టర్ గారు, మన జిల్లా అభివృద్ధి కాదు తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకుడు మన కోమటిరెడ్డి అన్నగారు బలపడుతున్న అభ్యర్థి అన్ని గెలిపించండి అని చెప్పి ప్రతి ఇంటికి బయట ఉన్న ఓటర్లు లిస్టు రాసుకొని రేపటికెళ్ళి మీరందరూ 6 రోజులు కష్టపడండి. ఆ తర్వాత 5 ఏళ్ళు మీకు కష్టం చేసి మీకు అండగా ఉండి మీ గ్రామాల అభివృద్ధి పనిచేసే బాధ్యత మా మీద ఉంటుంది. ఎందుకంటే నాకు ఎక్కువ మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల కంటే సర్పంచుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. రేపు ఏదైనా చిన్న కార్యక్రమం మహిళా సంఘాలకు లోన్ ఇప్పించాలన్నా, మహిళా సంఘాలకు ఇలా పెట్రోల్ పంపులు పెట్టిస్తున్నాం, రైస్ మిల్లు పెట్టాలని ప్రపోజల్ ఉన్నది. ఇంకా కూడా మహిళా సంఘాలకు మనం ఇచ్చే చీరలు చూస్తాం. మన ఊళ్ళలో ఆలడా కిలో ఇంకొక చీరే 800 రూపాయలు, ఒక్కొక్క చీరకు 800 రూపాయలు. కాలువలు కానీ మీ ఊర్లో ఎవరైనా చదువుకోవాలన్నా, మీ ఊర్లో ఎవరికైనా పని ఉందన్నా, నా సొంతంగా చేయాలంటే నా మంచి సర్పంచ్ ఉంటే నా దగ్గరికి వచ్చి ఆ ఊరి బాధ చెప్తాడు. వేరే సర్పంచ్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఫోన్ చేయరు, ఎండో ఆఫీస్ ఫోన్ చేయరు, ఎస్ఐ గారి మీద మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు ఇంత పెద్ద సీనియర్ లీడర్ ఉండగా ఆయన పోయి మాట్లాడితే ఆయన ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, గవర్నమెంట్ లేడు. ఆ రోజు నేను చేసిన ఇది తప్ప ఒక పని కాలేదు. అందుకని మీ అందరూ కూడా ఈరోజు మోడీ చెప్పిన విలేజ్ పోయి మాట్లాడదామంటే ఇలా గనగర్లు ఏం చేస్తామంటే 2 కూర్చొని ఒక్కొక్క ఊర్లో మాట్లాడకుండా ఒకరిద్దరు బోర్డు పడుతుంది, ఒకరిని డ్రాప్ చేపించి 2 గంటలు కూర్చున్నా. మోడీ చెప్పాడు, సార్ మా నల్గొండ మండలం చాలా మంచోళ్ళు, దాదాపు అందరు ఏకగ్రీవంగా అందరు అభ్యర్థులు పెట్టుకున్నారు, నువ్వేం లేదు 4 మాటలు చెప్పి గెలవగానే 2 రోజుల్లో ఊరికి కనీసం 30 లక్షల రూపాయలు నిలిస్తానని చెప్పి ఒక మాట హామీ వాళ్ళే గెలిపిస్తారని చెప్పినారు. ఎందుకంటే మోహన్ చెప్పింది కూడా కరెక్టే. లక్ష్మణ్ కూడా లేనివాడు, మా ఎంపీ కూడా 5 ఏళ్ళు 5 రూపాయల ఫండ్ రాలే మాకు,
ఫస్ట్ అర్జెంట్గా మోడీలు తోటి రోగాలు వస్తున్నాయి. సీసీ రోడ్లు బావుల కాడిపోయే రోడ్ల కోసం కనీసం 30 లక్షలు ఇవ్వాలని చెప్తే ఆ మాట మీరు హామీ ఇవ్వండి. వాళ్ళు 5 రోజులు కష్టపడి 90% ఒకటి అలా ఏం పోతుందో కానీ 90% గెలిపిస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు కూడా నమ్మకం ఉన్నది. ఇంతమందిని చూస్తుంటే ఇన్ని గంటలు వెయిట్ చేసి ఈరోజు నల్గొండ మండలం నేను ఎమ్మెల్యేగా అన్ని మండలాల కంటే ఎక్కువ నియమించిన మండలం నల్గొండ మండలం మీరందరూ కూడా చేతులకి మాట్లాడుతున్నా. నాది ఒకటే కోరిక, రైతులందరూ బాగుండాలి, కాలువల చెరువులు ఉండాలి. మన చూసిన పైన ఎండకాలం మునిసిగా మన బట్టలు మన సపరేట్ షాప్ ఉన్నాడు అలా తెలుసు. మన కాదు మిషన్కి నేనే 10 మిషన్ కిరాయి పెట్టా, పైసలు నేనే పెట్టా. అన్ని కాలువలు ఉన్నాయి. నిన్నే హుషంపల్లి చెరువు నుండి ఇరేటిపల్లి చెరువు నుండి కన్యకల్లి చెరువు నింపింది. ఎప్పుడు విన్నారు? ఈసారి ఎండాకాలం కూడా చెరువు నింపించిన. పోయినసారి గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోలే. అందుకని ఎప్పుడేం చేస్తున్నా లైనింగ్ చేపించి కాలువలన్నీ బాగా చేపించి ఇలా స్కూల్స్ పడనీయంగా ఏ ఊరికంటే ఆ ఊరికి నీళ్ళు పోతట్టు ఏం మార్పు నిర్ణయం చేస్తున్నా. 2-3 ఏళ్లలో సొరంగం పూర్తి చేపిస్తా. మీరందరూ కూడా సాగర్ ఆయకట్టు కింద ఎకరానికి పండే మనకంటే 10-20 క్వింటాలు సరే క్వింటాల్లో వరి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే సాగర్ నీళ్ళు మన బోరు నీళ్ళు మన ఇంట్లో ఎట్లా కట్టుకుంటారో మన గ్రామాల్లో ఉన్న అక్క చెల్లెలు కూడా అదే విధంగా కట్టుకోవాలని. మహిళల కోసం బస్ ఎక్కినా టికెట్ తీసుకోవద్దని 8,000 కోట్లు ఖర్చు పెట్టాం. కరెంటు బిల్లు ఇవ్వాలా 200 యూనిట్లు చిన్న ఇంట్లో ఉంటే బిల్లు కట్టొద్దని చెప్పాం. ఇలా మీరందరూ చూసిన మొన్నటి వరకు రేషన్ షాపులే లేవు. ఇలా రేషన్ కార్డు ఇచ్చినాం, కొత్త రేషన్ షాపులు పెట్టాం. 50 రూపాయలు నిల్వ చేసే సన్న బియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా ఎన్నో చేయాలి. మన ఎల్లాలో ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. నల్గొండ మండలం మొత్తం కూడా చెల్లపల్లి దాకా అన్నపర్తి చెల్లపల్లి మరిగూడెం చెరువు పెద్దతోమలపల్లి సగం నీళ్ళు వచ్చినాయి. అప్పాటిపేట దాని కింద ఉన్న గొల్లగూడెం చెరువు ఇవన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేపిస్తున్నారు. పోయిన డిసెంబర్ 7వ తారీఖు అంటే సంవత్సరం కింద ముఖ్యమంత్రి గారు వచ్చి నీళ్ళు వదిలిపెట్టిన దాదాపు 15-20 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నా, ఇప్పుడే చెప్పినట్టు సర్పంచ్ అంటే ప్రధానమంత్రి వచ్చినా నేను మంత్రి వచ్చినా కలెక్టర్ వచ్చినా ఫస్ట్ సర్పంచ్ ఎక్కడ అని అడుగుతారు. వార్డు మెంబర్లు సర్పంచ్ వార్డు మెంబర్లు సర్పంచ్ ఒక టీం అది. మీకు 20 లక్షలు ఇస్తే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో సహకరించుకుంటూ ఇలా నిధుల కోసం కొరత లేదు. నేను అడిగితే ముఖ్యమంత్రి గారు ఊరికి ₹1 కోటి ఇవ్వమంటే 1 గంట సేపట్లో ఆర్డర్ ఇస్తారు. డ్రైనేజీలు ఎక్కడ మురికి కాలువలు లేకుండా ప్రతి సీసీ రోడ్ వేసుకోవడం, ప్రతి గ్రామానికి ఒక శ్మశానవాటిగా కట్టుకోవడం, ప్రతి కాలువల ద్వారా చివరి ఎకరా వరకు నీళ్ళగా కాలువలు కూడా లైనింగ్ చేయడానికి 450 కోట్లు పెట్టించిన పెద్ద కెనాల్. అది గుల్లపల్లి కాడ అప్పుడు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసినట్టు ఈ నెల 20వ తారీఖు బొట్టుగూడ హై స్కూల్ నా కొడుకు పేరు మీద కట్టించిన. దాంతో ఆ రోజు గుల్లపల్లి కాడ ఆ కెనాల్ అంతా కమ్మ చెట్టు వచ్చి నీరు కిందికి పోతలేవు. ఉన్న పిల్ల కాలువలు కూడా అదొక 400 మొత్తం 900 కోట్లతోని ఇలా మార్పు కాలువలు బాగు చేపించడానికి టెండర్లు కూడా పూర్తయినాయి. ఒక సొరంగం ఒకటి వస్తే నల్గొండ మండలమే కాదు, తిప్పర్దే కాదు, మన జిల్లా మొత్తం కూడా 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా. అంటే ఇవాళ నల్గొండకి వస్తుంది బైపాస్ చూస్తున్న గిరికబాయికి వెళ్ళి మునుగోడు రోడ్డు ఇక్కడ కథాలగూడెంకి వెళ్ళి మన ఎస్ఎంపీసీ మెడికల్ కాలేజ్ అంత మట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ లేదు. ఆడి వరకు 700 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ లారీలు టౌన్ లెక్క లారీలు పోవద్దని ఆ రోడ్ ఎక్కిస్తున్నా. మీ ఊళ్ళో పోయి ఇంతకులాగా ఎందుకు వస్తున్నానండి? అన్ని కూడా లైన్లో పడ్డ తర్వాత నేను సర్పంచులు తెలియగానే ప్రతి నెలకొకసారి ప్రతి ఊరు నెల 2 రోజులు తిరిగితే మన అన్ని ఊర్లు కవర్ అవుతాయి. అందరితో నుండి ప్రతి ఊర్లో 3 గంటల సమయం కేటాయించి మన ఊళ్ళో చూస్తే నల్గొండ పట్టణం 1000 కోట్ల వరకు నడుస్తున్నాయి. మీరు సందులలో పోయి ఇరగిరి కాలనీలో పోయి జిల్లాల గార్డెన్లో పోయి ఏ సందులో చూసినా 60 రోడ్లు నడుస్తున్నాయి. 1000 కోట్లు తీసుకొచ్చిన ఢిల్లీకి వెళ్ళి 1000 కోట్లు తీసుకొచ్చి రింగ్ రోడ్ వేస్తున్న అవటానికి వెళ్ళి నల్గొండ టౌన్లకు లారీలు రావద్దని
ఇక్కడ యాక్సిడెంట్ అది దుమ్మొచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు. ఊళ్ళో డబల్ రోడ్ వేస్తున్నా. ఒకటే కోరిక, ఈ 3 వల్ల మళ్ళీ 5 ఏళ్ళు కూడా మన గవర్నమెంట్ కూడా ఏం అనుమానం లేదు. మీకు ఏమైనా అనుమానం ఉందా? 10 ఏళ్ళు నుండి ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక ఇల్లు 5 లక్షలు ఇల్లు కట్టిందా? 5 లక్షలు పోయి లక్షలు ఇచ్చిందా? ఇల్లు కట్టిందా? 60 రూపాయల చీర బస్తాలలో కొనుక్కొచ్చి ఇచ్చిందా? బస్తాల లెక్క కొనుక్కొచ్చి చూపుకి పోయి కొనుక్కొచ్చింది. మీరు ముఖ్యమంత్రి గారేమో రంగుల ఆకాశంలో నీళ్ళు కూడా ఎట్లుంటాయో అసలు చీరలు కట్టాలని ఆ చీరలు పరిస్థితులు కూడా సంతోషం అనిపించింది. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకసారి ఆడియో ఆ చీర పట్టామంటే అది పట్టుకొని చూస్తే దారిపోతుంది పట్టాలని చెప్పిన. ఇప్పుడు మనం ఇచ్చిన ఆలోచన అందరికి ఏమి అవుతుందని కోటి కింద ఆడించడం. అందరికి మీకు చెప్తున్నా ఒకటే మాట, నాకున్న కొడుకు చనిపోయింది, బిడ్డ పెళ్ళింది, మనవరాలు ఒక పుట్టింది, పిల్లలే మనవరాల్ని మన విధానం కూడా నా దేవుడు ప్రేమిస్తాను. ఆ తొక్కలేసే కారణం రాత్రి అయింది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి 3-4 గంటలు కూర్చున్నారు. అందరూ మినిస్టర్ 10 మంది వచ్చిన్నారు, 60-70 మంది ఎమ్మెల్యేలు వచ్చిన్నారు. కానీ ఎంత వచ్చినా మీరు రాలే కాబట్టి లోటు కనబడ్డది. అందుకే నేను నల్గొండ వాళ్ళ దావా చేసుకొని మా మనవరాలు ఒకటే మాటిస్తున్నా, నా జీవితం మొత్తం కూడా నల్గొండ కాన్ఫరెన్స్ అంకితం చేస్తా. నల్గొండల మంత్రి ఉన్నా, ఆ పై స్థాయిలో ఉన్నా, ఇంకా ఎమ్మెల్యే ఉన్నా 24 గంటలు ఎవరు కూడా మీకు కన్నీళ్ళు పెట్టద్దు. అంత బాధ అంటే మీ ఇంట్లో వెళ్ళకుండా ఉంటే బాధ ఉంటే చక్కగా ఎవరికైనా ఆ సర్పంచ్కు లీడర్ చెప్పబద్దు కాకుండా చక్కగా హైదరాబాద్ మా ఇంటికి రాలేదు. అది ఫలానా ఊరు ఈ బాధ ఉందని చెప్పుని నేను మీ బాధ తీసే బాధ్యత నాది. రోడ్లు కాలువలు అయితే ఉంటుంది. నేను మినిస్టర్ కాబట్టి కలెక్టర్ గారు ఒక మాట చెప్పి అన్ని పనులు అవుతాయి. నేను కాదు, మా పిఎం మంజూరుడి మీద, మోహనుడి మీద, లక్ష్మీ మీద, మా మార్కెట్ మీద, వెంకరెడ్డి మీద అన్ని పనులు అవుతాయి. కానీ మీ బాధ ఉంటే మీరు ఎవరు కూడా ఏడవద్దు. ఇక మీ తమ్ముడు, మీ అమ్మ ఓరగడ్డ ఇంకన్నా ఉన్నాను మీరు తెలుసుకొని చక్కగా ఇంత పెద్ద నాయకుని చేసి, ఇంత పెద్ద మినిస్టర్ చేసి ఇవాళ మీ రుణం ఎట్లా తీసుకోవాలంటే, నేను బతుకున్నంత కాలం నా చేతులంత సాయం నాకు ఒక్క పైసా ఖర్చు లేదు. మీరు ఎవరు ఏ పని చెప్పినా మా ఫలానా మా రాయం ఉంది, ఫలానా మా సర్పంచ్ ఉంది, ఫలానా మా లీడర్ ఉన్నాడు, వాళ్ళ బిడ్డ పని ఉంది, ఈ సాయం చేయమంటే ఎవరైనా ఏమైనా చేస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక దగ్గర పని చేస్తే కానీ పైసలు తీసుకోరు. అందరూ ఉంటే అందరూ ఎమ్మెల్యే సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇది గవర్నమెంట్కి ఇస్తుంది. ఇది నేను కట్టుకోనా? ఒక్క నెల దాన ధర్మాలు జరిగే ఆపై ఇల్లు కట్టుకోవచ్చు. నమ్మకం ఏం లేదు. మీరు మీ పిల్లలు మీరే నా కుటుంబ సభ్యులు కట్టించు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, సర్పంచ్ వచ్చి ఉండాలి. మళ్ళా గొంతు పైన కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ లీడర్లు గడికోసారి మీ దగ్గర రాడు. సర్పంచ్ మెంబర్ నుండి నా ఆయన పొరుగుతుంది. నేను క్యాబినెట్ మీటింగ్లో ఉన్నా, హెలికాప్టర్లో ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, మా సర్పంచ్ ఫోన్ చేసిందంటే ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడతారు. సర్పంచ్ అంత ముఖ్యమైన పదవి ఆ ఊరికి. ఏ ఆపదన్నా నీ దగ్గరికి పోవడం వస్తే నీ చేతులకు ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఫోన్ చేయి, ఎంఆర్ఓ ఫోన్ చేసి, ఎండిఓ ఫోన్ చేసి, ఎస్ఐకి ఫోన్ చేసి, నువ్వు చెప్పిన పని చెప్పు, నా పని చెప్పు, తెల్లారి ఎంఆర్ఓ మార్చుకో, ఎంఆర్ఓ నేర్పిస్తుంది. అందరూ సర్పంచ్ అంటే ప్రతి ఎస్ఐ, ఎంఆర్ఓ, సిఐ అందరూ గౌరవిస్తారు. సర్పంచ్ అంటే ప్రజలతో ఎన్నుకోబడిన నాయకుడు. సర్పంచ్ అనగానే ప్రతి ఎంఆర్ఓ దగ్గర పోయినా, ఎండిఓ దగ్గరికి పోయినా పనిచేస్తారు. కలెక్టర్ దగ్గర కూడా నువ్వు పేరు రాసిచ్చి సర్పంచ్ దగ్గర పోయి మా మంత్రి గారు పంపించిన కలెక్టర్ గారు అంటే కూర్చోబెట్టి పనిచేస్తారు. అందుకని వాళ్ళు నాకు కావాలి. మా నాయకులు ఉంటారు, పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, కాలువలు ఉన్నప్పుడు, మిషన్ తెప్పించినప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఈ ఊళ్ళల్లో పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా జ్వరం వస్తుంది, హాస్పిటల్ తీసుకుపోవాలి, ఎవరైనా కింద యాక్సిడెంట్ అవుతుంది, ఎవరింటైనా పెళ్లి ఉంటుంది, వాళ్ళకి 10 రూపాయలు సహాయం చేయాలి. అవన్నీ చేయడానికి సర్పంచ్ నాయకులు కావాలి. 99% మంది నల్గొండ మండలంలో గెలిపేయండి. మళ్ళా తర్వాత 6 నెలల మీ అందరికీ గౌరవం ఇచ్చే విధంగా ఊరందరూ కూడా
అబ్బా మంచి సర్పంచ్ ఉన్నాడు అని చెప్పి మీ అందరినీ కూడా ఊరు మొత్తం కూడా మీకు 2 చేతుల దండం పెట్టే విధంగా చేపించే బాధ్యత నాది. మీరందరూ కూడా ఇక్కడ రాని వాళ్ళు ఆశపడ్డ వాళ్ళు అయినా సరే వాళ్ళ పని వాళ్ళకి చేస్తా. మనం నిర్ణయించిన అభ్యర్థుల పేర్లు కూడా ఇస్తున్నాం. రేపు పేపర్ కూడా ఇస్తాం. ఎవరైనా పేపర్ ఇచ్చిన పేరు కాకుండా వేరే పేరు మా ఫోటో పెట్టుకున్నా మీరు వారికి ఓటు వేయగలరు. మన అభ్యర్థి పలానా ఊరికి మన అన్నపడికి పేరు ఉన్న పేరు అలాంటి స్వాతి మన అభ్యర్థి ఇస్తాం ఫోటో పేపర్లో. ఇంకో ఆయన వస్తాడు నాకందరూ జంగు తీసుకుని అలవాటు నాకు చేతి చేసి ఆయన పోటీ చేసుకుని గరగాల మండలి చెప్తున్నాడు. వాడు కూడా నీ క్యాండిడేట్ అంటూ ఎమ్మెల్యే ఆడ టీవీలో ప్రెస్ మీట్లో చెప్పిన ఆయన మన పార్టీ కాదని నాకు ఎవరు వచ్చినా ఫోటో తీయాలవాడు. అందుకని దయచేసి అందరూ కూడా 99 కాదు 100 శాతం ఇప్పుడే 2 ఏకంగా ఏకంగా 2 సర్పంచులు చేసాము. మేము ముందే 27 కళ్ళు మూసుకొని వారం కష్టపడితే గెలిపించాలని మీ అందరికీ చేతులతో నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.